ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ అయిపోయింది, సెకండ్ వీకెండ్, థర్డ్ వీకెండ్, సాటర్డే సండేలు ఈ సినిమా ఉంటుంది, దగ్గరలో సినిమా లేదు, గ్యాప్ ఉంది, ఇవన్నీ డిస్కషన్లు ఉండేవి. ఇప్పుడు సెకండ్ వీకెండ్, థర్డ్ వీకెండ్ కూడా సస్టైన్ అయిన సినిమా కూడా సెకండ్ వీకెండ్, థర్డ్ సెకండ్ వీకెండ్తో క్లోజ్ అయిపోతుంది. అదే కదా, ఫస్ట్ వీకెండ్, సెకండ్ వీకెండే మేజర్ రెవెన్యూ. థర్డ్ వీకెండ్ అనేది థియేటర్ ఫీడింగ్కే. ఒక సూపర్ హిట్ సినిమా గురించి మాట్లాడుతున్నా. అప్పటికిప్పటికి డిఫరెన్స్ కాబట్టి ఓపెనింగ్ రాకుంటే రెవెన్యూ మ్యాజిక్ జరగదు. సో మొన్న ప్రొడ్యూసర్ అదే అన్నాడు, ఇదే ఏదో డిస్కషన్, ఇంకా 2 వారాలు గ్యాప్ ఉంది కదా ఏదో అంటే, ఇదివరకులా ఉండట్లేదు సెకండ్ వీకెండ్, థర్డ్ వీకెండ్. హిట్కి కానీ, హిట్ 3 కానీ, మ్యాడ్కి కానీ ఆ సెకండ్, థర్డ్ వీక్ కూడా క్యారీ చేయలేకపోతున్నాయి, ఇప్పుడు ఫస్ట్ వీకెండే డిసైడ్ అవుతుంది అని చెప్పేసి. చాలా కొంచెం టఫ్ సిచ్యువేషన్, వెరీ టఫ్, వెరీ టఫ్. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. అందరూ ఆలోచించుకొని. ఇప్పుడు నేను అదే, మీరు సరే మీకు సినిమాలు గ్యాప్ వస్తున్నాయి అంటున్నారు, ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నాము? సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ ఆడియన్స్ను మనం టార్గెట్ చేసి సినిమా తీయాలి, ఏ బడ్జెట్లో తీయాలి? ఇప్పుడు ఈజ్ అ బిగ్ క్వశ్చన్ ప్రొడ్యూసర్స్కి. ఏ బడ్జెట్? ఇంతకు ముందులాగా నేను అనుకున్నట్టు తీసేస్తాను. ఇప్పుడు ఇందాక నేను 3 years బ్యాక్ ఈ ప్రాజెక్ట్ ఎత్తుకున్నప్పటికీ ఇదే తమ్ముడు నేను ఇప్పుడు ఎత్తుకుంటే తప్పు చేయను. స్ట్రిక్ట్గా చెప్పేస్తాను. ఇప్పుడు ఎల్లమ్మ ఉంది, ఎల్లమ్మ స్ట్రిక్ట్. రౌడీ జనార్దన్ ఉంది. ఈ బడ్జెట్లోనే మనం సినిమా తీయాలి. ఇప్పుడు వాళ్ళు ఏంది అప్కమింగ్ డైరెక్టర్స్ కాబట్టి వాళ్ళకు నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి జరుగుద్ది. అండర్స్టాండింగ్ లేదనుకో మునగాల్సింది ప్రొడ్యూసరే. కానీ డే బై డే కాస్ట్ ఆఫ్ లివింగ్తో పాటు ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంటుంది కదా, దాంతోపాటే రెమ్యునరేషన్స్ అవన్నీ. నాట్ ఓన్లీ హీరోస్ ఒకటే కాదు కదా రెమ్యునరేషన్, అంటే టెక్నీషియన్స్ అందరూ కూడా పెరుగుతుంటాయి 24 hours. అప్పుడు మీరు బడ్జెట్ని ఎట్లా, సబ్జెక్ట్ డిమాండ్ చేయడం వేరు, మినిమమ్ బడ్జెట్, ఒక మూవీ మినిమం మేకింగ్ బడ్జెట్ ఉంటుంది కదా, అది మీరు కంట్రోల్ చేయలేరు కదా, అది మినిమం అయితే చేయాలి. అది కంపల్సరీ. అదేనండి ఇప్పుడు 3 రకాలుగా ఉంటాయి. ఒక సినిమా మేకింగ్కి ఏంటి, ఓ సినిమా రైట్కి ఇవ్వాలి. నా తమ్ముడు గురించే మాట్లాడతాను. నా తమ్ముడికి మేకింగ్కే 35 crores అయింది. ఫర్ మేకింగ్, ఓన్లీ ప్రొడక్షన్. ఇందాకే చూసాను షీట్, ఎందుకో ఇప్పుడే చూస్తే ఇక రిలీజ్ దగ్గరకు వస్తుంది, ఏంటి తీయండి అంటే ప్రింట్ పబ్లిసిటీ ఉంది. ఓన్లీ 35 crores ఫర్ మేకింగ్. ఇది తప్పించుకోలేము. అంటే ఇలాంటి సినిమా తీయాలన్నప్పుడు ఏం తగ్గియగలుగుతాము? అదర్ ఫ్యాక్టర్స్లో కూర్చొని ఇలా నేను సినిమా మేకింగ్ చేయాలనుకుంటే ఈ బడ్జెట్లో నేను ఇంత రెమ్యునరేషన్లు ఇవ్వలేను. కంఫర్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చేస్తారు, కంఫర్ట్ లేని వాళ్ళు లేదు సార్ మాకు ఉన్నాయి సార్ మేము చేసుకుంటామంటారు. బై చెప్పడం ఇక్కడ ఎవరు, ఇట్స్ నాట్ పర్మనెంట్ రిలేషన్. సినిమా ఫీల్డ్లో పర్మనెంట్ శత్రుత్వం ఉండదు. సినిమా టు సినిమానే, ఎవరికైనా సినిమా టు సినిమానే. అది మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కడో ఒకరి దగ్గర వెరీ గుడ్ రిలేషన్ ఉంటుంది, అది లైఫ్ లాంగ్ ఉంటుంది.